కోళ్లు సూర్యోదయానికి ముందు ఎలా కూస్తాయి? మరికొద్దిసేపట్లో సూర్యోదయం కాబోతుందన్న సంకేతాన్నిస్తూ కోళ్లు కూయడం మనం చూస్తుంటాం. అయితే దీనికి కారణం ఏంటో శాస్త్రవేత్తలు కనిపెట్టారు. కోడిలోని జీవ గడియారం బయోలాజికల్ క్లాక్ వల్ల అవి కూస్తుంటాయి. మనిషి కన్నా 45 నిమిషాల ముందే కోడి వెలుతురును చూడగలుగుతుంది. అందుకే వెలుతురు వస్తుందన్న దానికి సూచకంగా కోడి కొక్కరొక్కో అంటూ కూస్తుంది. కొబ్బరి నూనె అనగానే అందరికీ గుర్తొచ్చేది మారికో కంపెనీ తయారు చేసే పారాషూట్ కోకోనట్ ఆయిల్. చాలా మంది ఈ ఆయిల్ ని జుట్టుకు వాడుతుంటారు. అయితే అది నిజంగా హెయిర్ ఆయిలా? ఎందుకంటే ఆ డబ్బాపై వెతికిన హెయిర్ ఆయిల్ అని ఎక్కడా ఉండదు. ఎందుకంటే అది కుకింగ్ ఆయిల్ కాబట్టి. యాడ్స్ లో మాత్రం దాన్ని హెయిర్ ఆయిల్ గా చూపిస్తారు. కుకింగ్ ఆయిల్ పై తక్కువ ఎక్సైజ్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. అదే కాస్మెటిక్స్ లో భాగమైన హెయిర్ ఆయిల్ కు ఎక్సైజ్ డ్యూటీ ఎక్కువగా ఉంటుంది. సో అలా ప్రభుత్వానికి భారీ మొత్తంలో పన్నులు ఎగ్గొట్టేందుకు ఈ ఆయిల్ ను కుకింగ్ ఆయిల్ గా చెప్తున్నారు. కొన్నాళ్ల క్రితం ప్రభుత్వమే పారాషూట్ కోకోనట్ ఆయిల్ కుకింగ్ ఆయిల్ కాదని, అది హెయిర్ ఆయిల్ అని దానిపై ట్యాక్స్ వేసేలా చర్యలు తీసుకోవాలని కోర్టును కోరింది. అది నిజంగా వంట నూనె అని పేదవారు, విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని చిన్న చిన్న ప్యాకెట్లుగా అమ్ముతున్నామని తెలివిగా ఆ సంస్థ సమాధానం ఇచ్చింది. సెకండ్ సాటర్డే సెలవెందుకు ఇస్తారు? భారతదేశంతో సహా అనేక దేశాల్లో ప్రతి నెల రెండో శనివారం బ్యాంకులకు, ప్రభుత్వ కార్యాలయాలకు, కొన్ని ప్రైవేట్ కంపెనీలకు హాలిడే. అయితే ఈ రెండో శనివారమే సెలవు ఎందుకు ఉంటుందన్న సందేహం మీలో చాలా మందికి వచ్చే ఉంటుంది. 19వ శతాబ్దంలో ఒక బ్రిటిష్ అధికారికి ఒక అసిస్టెంట్ ఉండేవాడు. అతను సెలవుల్లో మాత్రమే తన వృద్ధ తల్లిదండ్రులను కలిసేందుకు స్వగ్రామానికి వెళ్లేవాడు. కొన్ని రోజులకు అది కూడా కుదిరేది కాదు. దీంతో అతని తల్లిదండ్రులే కొడుకును చూసేందుకు వచ్చేవారు. ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్ అధికారి ప్రతి నెలలో రెండో శనివారం అతనికి స్వగ్రామానికి వెళ్లడానికి సెలవు ఇచ్చేవాడు. దీంతో అప్పటి నుంచి బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా సెలవు ఇవ్వడం ప్రారంభించింది. స్వాతంత్రం తర్వాత కూడా భారత ప్రభుత్వం ఈ సెలవును అనుసరిస్తూనే వస్తుంది. ఫోన్ నంబర్లో 10 అంకెలే ఎందుకు ఉంటాయి? మన దేశంలో అందరి మొబైల్ నంబర్లో ఉండే సాధారణమైన విషయం ఏంటంటే అంకెల సంఖ్య. ఎవరి మొబైల్ నంబర్లో అయినా 10 అంకెలు మాత్రమే ఉంటాయి. ఇంతకీ 10 అంకెలు మాత్రమే ఉండడం వెనుక కారణం ఏమై ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన దేశ జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని భారత్ టెలికాం సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ భారత్ జనాభా 1000 కోట్లకు చేరిన ఈ 10 నంబర్లు పనికొస్తాయి. ఎందుకో ఉదాహరణ చూద్దాం. మీ దగ్గర 2 పుస్తకాలు, 2 బ్యాగులు ఉన్నాయి అనుకుందాం. అందులో 2 బ్లూ, మరో 2 రెడ్ అనుకుందాం. ఇప్పుడు మీరు వాటిని ఎన్ని విధాలుగా అమర్చవచ్చు అంటే 2 into 2 4 అంటే 4 విధాలుగా అమర్చే వీలుంది. ఫోన్ నంబర్ లో 10 అంకెలు పట్టడం కూడా అలాంటిదే. 10 అంకెలు ఉండటం వల్ల 10 అంకెలతో 1000 కోట్ల రకాల ఫోన్ నంబర్లు సృష్టించవచ్చు. ఐఎఫ్ఎస్సి కోడ్ అంటే ఏంటి? బ్యాంకుల్లో మీరు లావాదేవీలు చేస్తున్నప్పుడు బ్యాంక్ అకౌంట్ తో పాటు ఐఎఫ్ఎస్సి నంబర్ నమోదు చేయాల్సి ఉంటుంది. అసలు ఐఎఫ్ఎస్సి అంటే ఏంటి? దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఐఎఫ్ఎస్సి అంటే ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్. ఇది బ్యాంక్ సెక్యూరిటీలో ముఖ్య పాత్ర వహిస్తుంది. ఈ కోడ్ లో మొత్తం 11 ఆల్ఫా న్యూమరికల్ నంబర్స్ ఉంటాయి. ఇది ప్రతి బ్యాంకుకు వేరువేరుగా ఉంటుంది. ఉదాహరణకు మీరు స్టేట్ బ్యాంక్ అకౌంట్ ఉపయోగిస్తున్నట్టుంటే మీ బ్యాంక్ ఖాతా బుక్ లో SBIN 000641, ICICI అయితే ICIC ఇలా ఒక నెంబర్ ఉంటుంది. ఇందులో ఉన్న మొదటి 4 స్థానాల్లో ఇంగ్లీష్ అక్షరాలు ఉంటాయి. అవి ఏ బ్యాంకో తెలుపుతాయి. 5వ స్థానంలో 0 ఉంటుంది. చివరి 6 అంకెలు బ్యాంక్ బ్రాంచ్ ను తెలియజేస్తాయి. ఇంటర్నెట్ లో వచ్చే ఎర్రర్ 403, 503 అర్థాలు ఏంటి? మనం ఇంటర్నెట్ లో కొన్ని వెబ్సైట్లు ఓపెన్ చేస్తున్నప్పుడు ఎర్రర్ 403, 503 అని కొన్ని నెంబర్స్ కనబడుతుంటాయి. అయితే అవి ఎందుకు వస్తాయి? వాటికి ఏమైనా అర్థం ఉందా అని చాలా మందికి డౌట్ వచ్చే ఉంటుంది. అవును, వాటికి అర్థాలు ఉంటాయి. ఉదాహరణకు ఏదైనా సైట్ ఓపెన్ చేస్తున్నప్పుడు మీ స్క్రీన్ పై 401 వచ్చినట్లయితే ఆ సైట్ కు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉందని అర్థం. వాటిని కరెక్ట్ గా ఎంటర్ చేస్తే ఇది రాదు. ఇక 403 వస్తే మీరు ఆ సైట్ ని ఓపెన్ చేసేందుకు అనుమతి లేదని అర్థం. అలాగే 404 వస్తే మీరు చూస్తున్న సైట్ సర్వర్ లో లేదని అర్థం. ఇక 500 అనేది సర్వర్ సైడ్ మెసేజ్, HT యాక్సెస్, PHP ఫైల్స్, డేటాబేస్ ఫోల్డర్లు పొరపాటుగా సేవ్ అయితే ఈ ఎర్రర్ వస్తుంది. అలాగే 503 కూడా సర్వర్ సైడ్ మెసేజ్. సర్వర్ పై ఓవర్లోడ్ పడి సర్వర్ పనిచేయడం మానేసినప్పుడే ఈ ఎర్రర్ వస్తుంది. ఇతను 60 ఏళ్లుగా నిద్రపోలేదు. మనకి రాత్రి నిద్ర సమయం 1 గంట తక్కువ అయితేనే మరుసటి రోజు పగలంతా నిద్రమత్తులోనే కనిపిస్తాం. అలాంటిది ఓ వ్యక్తి 10 ఏళ్లు కాదు, 20 ఏళ్లు కాదు, ఏకంగా 60 ఏళ్లుగా నిద్రపోలేదంటే నమ్మగలరా? కానీ నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే వియత్నాం కి చెందిన 80 ఏళ్ల తాయ్ను గత 60 ఏళ్లుగా నిద్రపోలేదు. తాయ్కు 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఒకసారి జ్వరం వచ్చి పోయింది. ఆ తర్వాత రోజు రాత్రులు నిద్ర పట్టేది కాదు. దీంతో డాక్టర్స్ ను సంప్రదించిన ఏ మార్పు రాలేదు. ఇలా కాదని నిద్ర మాత్రలు వేసుకున్నా నిద్ర రాలేదు. ఆఖరికి ఫుల్ బాటిల్ మందు తాగినా మత్తు ఎక్కుతుందే తప్ప నిద్ర మాత్రం రావట్లేదంట. ఈ నిద్రలేమి సమస్యకు ఎంతమంది డాక్టర్స్ ను కలిసినా
పరిష్కారం మాత్రం దొరకలేదు. దీంతో తాయి గత 60 ఏళ్లుగా శాశ్వత నిద్రలేమిని అనుభవిస్తూనే రాత్రింబవలు పొలం పనులు చేసుకుంటూ కాలం గడిపేస్తున్నాడు. దెయ్యం గాలి చేయించిన ఊరు గురించి మీకు తెలుసా? చుట్టూ ఇసుక దెబ్బలు, మధ్యలో ఊరు, కానీ ఆ ఊర్లో మనుషులు కనిపించరు. ఇదేంటని అడిగితే ఆ ఊరు ప్రజలందరినీ దెయ్యం గెంటేసిందని అందరూ చెప్తుంటారు. ఇంతకీ ఆ ఊరు ఎక్కడుందని అనుకుంటున్నారా? దుబాయ్ లో ఉంది. ఆ ఊరు పేరు ఆల్ మదాం. అక్కడ ఉండే ఇళ్ల కిటికీలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి, కానీ ఇళ్లన్నీ ఇసుకతో నిండిపోతాయి. అక్కడి ప్రజల్ని ఏదో కనిపించని శక్తి గెంటేస్తుందని కొందరు అంటుంటే, ఇసుక తుఫాన్ల కారణంగా ఊరు వదిలిపోయారని రీసెర్చర్లు చెప్తున్నారు. అయితే ఈ గ్రామాన్ని 1970లో నిర్మించారు. ఇది చూడడానికి అందంగా ఉండడంతో పాటు ఇక్కడ విజిటర్ల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఈ గుడికి వెళ్తే రాయిగా మారుతారు. 800 ఏళ్ల క్రితం జరిగిన ఓ ఘటన గ్రామ ప్రజలను ఇప్పటికీ భయపడుతుంది. రాజస్థాన్ లోని బర్మర్ జిల్లా ఆత్మా గ్రామంలోని కిరాడు ఆలయం శిల్ప సంపదకు నిలయం. అయితే వీరి భయానికి, ఆలయానికి పెద్ద చరిత్రే ఉంది. పూర్వం ఒక ఆధ్యాత్మిక గురువు దేశ పర్యటనలో భాగంగా ఆ గ్రామానికి వచ్చి కొన్నాళ్లు దేవాలయంలో ఉన్నారు. తర్వాత తీర్థయాత్రలకు వెళ్ళొస్తానని చెప్పి శిష్యులను గుడిలోనే వదిలేసి వెళ్లారు. ఓ శిష్యుడికి ఆరోగ్యం పాడవడంతో గురువు తిరిగి రాగా గ్రామస్తులు ఎవరూ పట్టించుకోలేదని, ఒక మహిళ మాత్రమే సహాయం చేసిందని శిష్యులు చెప్తారు. గురువు ఆగ్రహంతో సాయంత్రం తర్వాత గ్రామంలోని ప్రజలందరూ రాళ్లగా మారుతారని శపించి వెనక్కి తిరగకుండా గ్రామం నుంచి వెళ్లిపోమని ఆ మహిళకి చెప్తాడు. ఆమె పరిగెడుతూ తిరిగి ఏం జరుగుతుందని చూస్తుంది. దీంతో ఆమె కూడా రాయిగా మారిపోతుంది. ఇప్పటికీ ఆమె విగ్రహం అక్కడే ఉంటుంది. ఆ భయంతోనే గ్రామ ప్రజలు రాత్రి సమయంలో ఆ గుడికి వెళ్లట్లేదు. ఓ భర్త భార్య కోసం గిటార్ అర్విని సృష్టించాడు. ప్రేమకు గుర్తు అనగానే అందరికి తాజ్ మహల్ గుర్తొస్తుంది. చనిపోయిన తన భార్యకు గుర్తుగా షాజహాన్ తాజ్ మహల్ నిర్మిస్తే, ఓ అభినవ షాజహాన్ చనిపోయిన తన భార్యకు గుర్తుగా గిటార్ షేప్ లో అడవిని పెంచి తన ప్రేమను చాటుకున్నాడు. అర్జెంటీనాకు చెందిన మార్టన్ అనే రైతు తన భార్య గ్రిసెల్లా 25 ఏళ్ల వయసులో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చనిపోయింది. దీంతో ఆమెను మర్చిపోలేకపోయిన మార్టిన్ ఆమె కోసం ఏదైనా చేయాలనుకొని 800 మీటర్ల స్థలంలో 7000 మొక్కలను నాటాడు. తన భార్యకు గిటార్ అంటే ఇష్టమని 5 సంవత్సరాలు కష్టపడి ఆ చెట్లను భార్య గిటార్ ఆకారంలోకి వచ్చేలా తీర్చిదిద్దాడు. దాన్ని కొంత ఎత్తు నుండి చూస్తే అచ్చం గిటార్ లాగానే కనిపిస్తుంది. దీంతో ఈ గిటార్ ఆకారంలో పెరిగిన చెట్లు అక్కడ పర్యటకులకు ఫేవరెట్ స్పాట్ గా మారింది. తన భార్య స్వర్గం నుండి చూసేందుకు ఇలా గిటార్ షేప్ లో చెట్లు పెంచాడని అతను చెప్తున్నాడు. లిఫ్ట్ ఇస్తే చట్టరీత్యా నేరమా? రోడ్డుపై వెళ్తున్నప్పుడు చాలా మంది అపరిచితులు లిఫ్ట్ కావాలంటూ అడుగుతుంటారు. కొంతమంది వారికి లిఫ్ట్ ఇచ్చి వెళ్లిపోతుంటారు. అయితే అలా లిఫ్ట్ ఇవ్వడం చట్టరీత్యా నేరమా అని అనుమానం చాలా మందిలో ఉంది. 2023లో ముంబైలో ఒక వ్యక్తి అపరిచితులకు లిఫ్ట్ ఇచ్చినందుకు ట్రాఫిక్ పోలీస్ 1500 చలానా విధించాడు. ఈ విషయం అప్పట్లో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే నిజానికి లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి అపరిచితుల నుంచి డబ్బు తీసుకున్నట్లుగా ట్రాఫిక్ పోలీస్ భావించడం వల్లే అలా జరిగింది. అసలు మోటార్ వెహికల్స్ చట్టంలో ఎవరికి లిఫ్ట్ ఇవ్వకూడదని లేదు. అయితే వ్యక్తిగత వాహనాలకు కమర్షియల్ అవసరాల కోసం వినియోగించకూడదు. అంటే మన సొంత వాహనం కిరాయికి తిప్పకూడదు. అంటే సొంత వాహనాల్లో లిఫ్ట్ ఇవ్వచ్చు, కానీ వారి నుండి డబ్బులు వసూలు చేస్తే మాత్రం చట్టరీత్యా నేరం. కొత్త బైకులకు కిక్ రాడ్ ఎందుకు ఉండదు? పాత బైకుల్లో కిక్ రాడ్ ఉండడం మీరు గమనించే ఉంటారు. సెల్ఫ్ స్టార్ట్ పనిచేయని సందర్భాల్లో కిక్ రాడ్ ను వాడతారు, కానీ కొత్తగా వస్తున్న బైక్లకు కిక్ రాడ్ ఉండట్లేదు. దీంతో కంపెనీలు కిక్ రాడ్ ఎందుకు ఇవ్వట్లేదు? కిక్ స్టార్ట్ సిస్టమ్ లేకపోతే సమస్య ఉంటుందా అని కొనుగోలుదారులు మొదలవుతున్న ప్రశ్న. దీనికి బైక్ కంపెనీలు చెప్తున్న సమాధానం ఏంటంటే, కొత్త బైక్స్ లో ఫ్యూయల్ ఇంజెక్టర్ సిస్టమ్ తో పాటు పెట్రోల్ ను ట్యాంక్ నుండి ఇంజిన్ కు పంపించడానికి బ్యాటరీతో పనిచేసే పవర్ఫుల్ మోటార్ ఉంటుంది. కాబట్టి ఈ బైక్లకు కిక్ రాడ్ అవసరం లేదని చెప్తున్నాయి. కిక్ రాడ్ లేకపోతే సమస్య ఉంటుందా అంటే, బ్యాటరీ బాగుంటే ఏ కాలంలో అయినా బండి స్టార్ట్ అవుతుందని, కొత్త బైక్స్ లో ఉన్న బ్యాటరీలు వాతంతట అవే ఛార్జ్ అవుతుండడంతో ఎలాంటి సమస్యలు రావని చెప్తున్నారు.